ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది? ఎవరిలో రిస్క్ ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావటానికి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ సర్జరీ చేయించుకున్న వారిలో, ఎండోమెట్రియోసిస్ ఉన్న కండిషన్ వారిలో, గర్భసంచి చుట్టూ ఇన్ఫెక్షన్ అంటే పిఐడి ఉన్న కండిషన్ వారిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ కండిషన్స్ ఫెలోపియన్ ట్యూబ్ని డ్యామేజ్ చేయటం వలన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ని పెంచుతుంది. అంతేకాకుండా ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఐయుసిడి పెట్టుకున్నారనుకోండి, ఓవరాల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండవు. కానీ ఇన్ కేస్ కైనా ఐయుసిడి ఫెయిల్ అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ కండిషన్స్ ఉన్నంత మాత్రాన మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుందని కాదు. మిస్డ్ పీరియడ్ ఉండి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి పొట్ట కింద భాగంలో చాలా నొప్పి ఉండి బ్లీడింగ్ అవుతుందంటే ఎక్స్పర్ట్ గైనకాలజిస్ట్ని ఖచ్చితంగా కలవండి. నేను మీ డాక్టర్ వసుదా. మీకు ఉమెన్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కోసము నా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.